Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనలో చాలామందికి ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆ కాన్సెప్టే షుగర్ పేషెంట్స్లో క్రియాటిన్ పెరిగినప్పుడు ఫస్ట్ ఏ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అది హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఆ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, కిడ్నీ డిసీజ్ రావడానికి మొట్టమొదటి కారణం లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో మేము చూసే పేషెంట్స్లో 50-70% మంది చాలా వరకు ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్సే ఉంటారు. మరి ఒక డయాబెటిక్లో క్రియాటినిన్ మోర్ దాన్ 1.4 ఆర్ 1.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అది ఇంకా చెప్పాలంటే ఎనీ డయాబెటిక్, మీ డాక్టర్ గారు మిమ్మల్ని, అయ్యా మీరు డయాబెటిక్, మీ కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఆర్ అయ్యా మీరు డయాబెటిక్, మీ క్రియాటిన్ పెరిగింది, ఆర్ మీరు డయాబెటిక్, మీ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ కనిపిస్తోంది. సో ఒక డయాబెటిక్ విత్ ఇంక్రీజింగ్ క్రియాటినిన్ ఆర్ విత్ సమ్ ఫార్మ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఆర్ ప్రోటీన్ లీకేజ్, ఈ మూడు అంశాలు ఉన్నప్పుడు ఒక డయాబెటిక్గా, ఒక పేషెంట్గా మీరు ఏమేమి చేయాలో అది తెలుసుకుందాం. నెంబర్ 1 పాయింట్, ఒక్క క్రియాటిన్ మాత్రమే నమ్మకండి. దీని గురించి కొన్ని వందల సార్లు చెప్తూ ఉంటాం, కొన్ని వేల సార్లు చెప్తూ ఉంటాం. ఓన్లీ క్రియాటిన్ బట్టే ముందుకెళ్ళద్దు. మరీ ఎస్పెషల్గా మీరు డయాబెటిక్ అయితే క్రియాటిన్ పెరిగినప్పటికి కూడా ఓన్లీ క్రియాటిన్ మీద ఎలాంటి డెసిషన్స్ ఉండవు. ఈ క్రియాటిన్తో పాటు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్, యూరిన్లో ఆల్బిన్ లీకేజ్ ఎంత ఉందో ఖచ్చితంగా క్వాంటిఫై చేసుకోవాలి, బేరీ చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి? సింపుల్, యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో కావచ్చు, ఆర్ స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కావచ్చు, ఆర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కావచ్చు. ఈ 3 టెస్టుల ద్వారా మీ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి సింపుల్గా చెప్పాలంటే ఒక టెస్ట్ గురించి చెప్పండి అయ్యా అంటే ఆ టెస్ట్ పేరే స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో. దీన్నే UACR అంటారు. గుర్తుంచుకోండి, ఇది మీ క్రియాటిన్ కంటే చాలా ఇంపార్టెంట్ పారామీటర్. మరి ఇది ఎంత ఉండాలి? సాధారణంగా మీరు డయాబెటిక్స్ అయినప్పటికీ, డయాబెటీస్ కాకపోయినప్పటికీ లెస్ దాన్ 30, అంటే 30 కన్నా తక్కువ ఉండాలి. 30 కన్నా ఎక్కువ ఉందంటే యూరిన్లో ఆల్బిన్ లీకేజ్ కనిపిస్తున్నట్టు. ఇదే UACR మోర్ దాన్ 300 కన్నా ఎక్కువ ఉందంటే ఆల్బిన్ లీకేజ్ చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నట్టు. సో మీ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని, ఆర్ ఎంత అగ్రెసివ్గా మీరు మెడిసిన్స్ వాడి ఈ పారామీటర్స్ తగ్గించుకోవాలో చెప్పే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మార్కరే యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో. సో క్రియాటిన్ ఒకదాన్ని నమ్మద్దు, దాంతోపాటు ఖచ్చితంగా యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియోని కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 2, గుర్తుంచుకోవాల్సింది, అర్లీ దశలో గుర్తుపడితే, రిమెంబర్ ఐ రీఇటరేట్ అగైన్, అర్లీ దశలో గుర్తుపడితే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఈ కాలంలో ఒక మంచి ట్రీట్మెంట్ ఉన్న డిసీజ్. అంటే ఎంత అర్లీగా గుర్తుపట్టి క్రియాటిన్ 1.4, 1.5 ఉన్నప్పటికినా ఒక డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ని గుర్తుపట్టి డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేసుకొని కొన్ని రకాల మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ బాగా కంట్రోల్ అవుతుంది. ఇదే 25 years బ్యాక్ మేమంతా ట్రైనీస్గా ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ ఏవి కూడా అందుబాటులో లేవు. బట్ గత 8 to 9 yearsగా మ్యాజిక్ జరిగింది. కొన్ని రకాల మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని ఈ అర్లీ దశలోనే ఈ మెడిసిన్స్ని వాడుకోవడం వల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ యొక్క స్పీడ్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో మీరు డయాబెటిక్ అయి ఉండి ఒకవేళ మీకు ఇప్పుడిప్పుడే క్రియాటిన్ పెరిగిందని మీ డాక్టర్ గారు చెప్తున్నారంటే మీరు అడగాల్సింది ఫస్ట్ మీ డాక్టర్ గారిని ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఆ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అయ్యా నేను డెపాగ్లిఫోజోన్ ఆర్ ఎంపాగ్లిఫోజోన్ అన్న మందులకి అర్హున్నా కాదా అని. మరి ఈ డెపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్ ఏంటి? ఈ డెపాగ్లిఫోజోన్ ఆర్ ఎంపాగ్లిఫోజోన్ అన్నవి చాలా గొప్ప మెడిసిన్స్. SGLT2 ఇన్హిబిటార్స్ అన్న క్లాసిక్ చెందిన మెడిసిన్స్ ఇవి. మీరు వెళ్ళి మెడికల్ షాప్లో చూపిస్తే ఈ మెడిసిన్స్ని సార్ ఇవి షుగర్ మెడిసిన్స్ అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అవి పేరుకు మాత్రమే షుగర్ మెడిసిన్స్. షుగర్ ఒక 1 to 2 points కూడా తగ్గావు. కానీ ఈ డెపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్ అన్నవి మారువేషంలో ఉన్న కిడ్నీ మెడికేషన్స్. మారువేషం ఎందుకంటున్నానంటే వీటి అన్ఫార్చునేట్గా వీటికి షుగర్ మెడిసిన్స్ అని పేరు పడింది, కానీ బట్ వీటి మనసంతా కూడా కిడ్నీ యొక్క ప్రొటెక్షన్ మీదే ఉంటుంది. సో మీరు డయాబెటిక్ అయ్యి
మీకు ఇప్పుడిప్పుడే క్రియాటిన్ అర్లీ దశలో ఉంది అని మీ డాక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సింది డపాగ్లిఫోజోన్ ఎంపాగ్లిఫోజోన్ మెడిసిన్స్కి మీరు ఎలిజిబులా కాదా అని. అలాగని చెప్పి మీరే సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకోకండి. బట్ 100% మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి ఒకవేళ మీరు ఆ ట్యాబ్లెట్స్కి ఎలిజిబుల్ అయితే మీరు ఆ ట్యాబ్లెట్స్ వాడండి. ఎందుకోసమంటే ఈ ట్యాబ్లెట్స్కి ప్రాపర్గా వాడి ఈ మెడిసిన్స్ మీ బాడీతో అలైన్ అవ్వగలిగితే మీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ ఆల్మోస్ట్ 33% ఈ ఒక్క ట్యాబ్లెట్ వల్లే స్లో డౌన్ అవుతుంది లాంగ్ టర్మ్గా, ఒకసారిగా కాదు లాంగ్ టర్మ్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మీరు డయాబెటిక్ అయ్యి ఇప్పుడిప్పుడే అర్లీ దశలో మీ క్రియాటిన్ ఉంది ఆర్ కిడ్నీ డిసీజ్ ఉంది, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఇంకా అర్లీ దశలో ఉందని చెప్తే ఫస్ట్ మీరు అడగాల్సింది బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఈ 3 రకాల మందులు మీకు వాడుతున్నారా లేదా కనుక్కోండి. ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఎవరయ్యా అంటే నెంబర్ 1 ఏఆర్బీస్ అంటే టెల్మిసాటాన్ కావచ్చు, ఓల్మిసాటాన్ కావచ్చు. దీన్ని ఫస్ట్ పిల్లర్ అంటారు. రెండవ పిల్లర్ వచ్చి నేను ఇంతకుముందు చెప్పిన డపాగ్లిఫోజోన్ ఎంపాగ్లిఫోజోన్. మూడవ పిల్లర్ వచ్చి ఫినెరినోన్, దీన్నే కెరిండియా అన్న టెక్నికల్ పేరుతో కానీ ఆ లివెల్స్ అన్న టెక్నికల్ పేరుతో కానీ పిలుస్తూ ఉంటారు. ఈ 3 రకాల మెడిసిన్స్ని 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ అంటారు. కొత్తగా వచ్చిన 4th పిల్లరు సెమాగ్లూటైడ్. ఈ 4 రకాల పిల్లర్స్ని అవసరాన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా పేర్చుకుంటూ, అంటే మొదట టెల్మిసాటాన్, తర్వాత ఎంపాగ్లిఫోజోన్ డపాగ్లిఫోజోన్, దానిపైన ఫినెరినోన్, ఆ తర్వాత అవసరాన్ని బట్టి సెమాగ్లూటైడ్. ఈ 4 రకాల మెడిసిన్స్ని వాడగలిగితే, ఈ మెడిసిన్స్ని మీ బాడీ టాలరేట్ చేయగలిగితే మీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ ఆల్మోస్ట్ 66% తగ్గుతుంది. ఈ 66% అనేది ఏదో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పింది కాదు, ఆ ప్రపంచంలో మల్టిపుల్ స్టడీస్లో ఎస్టాబ్లిష్ అయిన ఒక గొప్ప పారామీటర్. సో ఫ్రెండ్స్, మీరు డయాబెటిక్ అయి ఉండొచ్చు, అర్లీ దశలో క్రియాటిన్ ఉంటే మాత్రం మీ డాక్టర్ గారిని డిస్కస్ చేసి ఈ 3 or 4 రకాల మెడిసిన్స్ అంటే ఏఆర్బీస్, టెల్మిసాటాన్, ఓల్మిసాటాన్ లాంటి మందులు కావచ్చు, ఆ డపాగ్లిఫోజోన్ ఎంపాగ్లిఫోజోన్ లాంటి మందులు కావచ్చు, లేదా ఫినెరినోన్ కావచ్చు, లేదా అవసరాన్ని బట్టి మీ బరువు ఎక్కువ ఉంటే సెమాగ్లూటైడ్ మందు కావచ్చు. ఈ 4 రకాల మందులు మీ డాక్టర్ గారికి మీ మీద వాడే ఉద్దేశం ఉందా లేదా, ఆర్ మీకు వాటికి ఎలిజిబులా కాదా కనుక్కోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, నెవర్ ఎవర్ సెల్ఫ్ మెడికేట్. మీ డాక్టర్ గారిని కలిసి ఒక సైంటిఫిక్ పందాలో ఓపిక్గా ఒక్కొక్క మెడిసిన్ని స్టార్ట్ చేసుకోవడం వల్ల మీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ మీరు స్లో డౌన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీరు డయాబెటిక్ అయ్యి మీకు కిడ్నీ డిసీజ్ ఉందని చెప్తే మీరు చేయాల్సింది 2. ఒకటి మీ రెటీనా ఎగ్జామినేషన్. రెటీనా అంటే కంటి లోపల ఒక సన్నటి పరదా ఉంటుంది, దాన్ని రెటీనా అంటారు. ఎలాంటి షుగర్ పేషెంట్స్లో అయితే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అలాంటి వారికి ప్యారలల్గా రెటీనాలో కూడా షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అర్లీ దశలో గుర్తుపడితే మీ కంటి చూపుని కాపాడుకోవచ్చు. సో మీరు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంది ఆర్ మీరు డయాబెటిక్ ఇప్పుడిప్పుడే క్రియాటిన్ పెరిగిందని మీ డాక్టర్ గారు చెప్తే ఫస్ట్ చేయాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి అద్దాల గురించి కాదు, బట్ లోపల ఉన్న రెటీనా గురించి చెక్ చేయించుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం, మీరు డయాబెటిక్ అయ్యి క్రియాటిన్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి కార్డియాక్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. మరి కార్డియాకి కిడ్నీకి సంబంధం ఏముంది? సంబంధం ఏంటంటే ఈ షుగర్ అనేవాడు కిడ్నీ దాకా వెళ్ళి కిడ్నీని డ్యామేజ్ చేస్తున్నాడంటే 100% మధ్యలో 2 టోల్ గేట్స్ని దాటిండాలి. అందులో ఫస్ట్ టోల్ గేట్ వచ్చి రెటీనా, సెకండ్ టోల్ గేట్ వచ్చి హార్ట్. అంటే షుగర్ నిజంగా కిడ్నీ దాకా వెళ్ళగలిగిందంటే ఈ మధ్యలో ఈ 2 ద్వారాలని హలో చెప్పాల్సిందే. ఆ మొదటి ద్వారం వచ్చి రెటీనా, సెకండ్ ద్వారం వచ్చి హార్ట్. సో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ని కేవలం కిడ్నీ డిసీజ్లా మాత్రమే చూడకండి, 100% ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీ రెటీనా ఎలా ఉంది, మీ హార్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటే మీ యొక్క సేఫ్టీ, ఓవరాల్ సేఫ్టీ ఇంకా బాగా కాంక్రీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ప్రపంచంలోకెల్లా అత్యంత కామన్ డిజార్డర్. ఎంత అర్లీగా గుర్తుపడితే అంత బాగా ట్రీట్మెంట్ ఉంది. గుర్తుపెట్టుకోండి, అర్లీ స్టేజ్లో క్రియాటిన్ ఇంకా అర్లీ స్టేజ్లో లెస్ దాన్ 2.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ 3 or 4 మెడికేషన్స్ ఒక ప్రాపర్గా అలైన్ చేసుకుంటూ సైంటిఫిక్ పంతాలు వాడుకోగలిగితే డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ని చాలా వరకు స్లో డౌన్ చేసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ని కేవలం కిడ్నీ డిసీజ్లా చూడకండి. ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే ఒక రెటీనా చెకప్ చేసుకోండి, హార్ట్ చెకప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒక సైంటిఫిక్ విశ్లేషణ, సైంటిఫిక్ నాలెడ్జ్ని ఒక ప్రాపర్ పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ముందుకెళ్తే ఎలాంటి సంక్లిష్టమైన సమస్య నుంచి కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, డోంట్ ఓవర్ థింక్. సో హ్యాపీ లివింగ్, స్టే సేఫ్.